ఎస్సీ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఏదైతే కల్వకుర్తి మున్సిపాలిటీలోని బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ ఎస్సీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ కల్వకుర్తి మున్సిపాలిటీలోని కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఎస్సీ సోదరులు దరఖాస్తు చేసుకోవాలనే కోణంలో ఈ నిబంధన వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఎస్సీ సోదరులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇన్ని రోజులు రాని ఈ దరఖాస్తులకు సంబంధించి ఎందుకంటే ఏళ్ల క్రితం ఇది మున్సిపాలిటీలో ప్రారంభం, అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ సెటర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ కాంప్లెక్స్ సెటర్స్ చాలా ఏళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తయినాయి. మరి ఇప్పుడే ఎందుకు నోటిఫికేషన్ వచ్చింది అనేది ప్రస్తుతం చర్చ మిత్రులారా. కనీసం ఇప్పటి వరకైనా రావడం అనేది నిజంగా చెప్పాలంటే అదృష్టమే. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసినా మనం ఏం చేయలేని పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే మన బహుజన వర్గాల్లో చైతన్యం లేకపోవడం, ప్రశ్నించే తత్వం అనేది లేకపోవడం ఒక దురదృష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఏళ్ల క్రితం ఈ సెక్టర్స్ నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఇప్పటికంటే ఇన్నేళ్ల పాటు నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వనటువంటి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పుడే ప్రకటన వెలువరించడానికి ప్రధాన కారణం. అదేవిధంగా మున్సిపాలిటీలోని దళిత సోదరులతో పాటు మండల పరిధిలోని ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన సోదరులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఇందులో ప్రకటన చొప్పించడం అనేది, మరో పాయింట్ చొప్పించడం అనేది, ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కుట్రలు కుతంత్రాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి మిత్రులారా. ఇక్కడ దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా బీసీ సి కుటుంబాలకు సంబంధించిన సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మధ్య గొడవలు పెట్టేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తున్న ఎలాంటి సంశయం లేదు మిత్రులారా. ఇప్పుడు దళిత కుటుంబాలకు సంబంధించిన సోదరులు ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రులు ప్రధానంగా ఏమనడం జరుగుతుందంటే, అయితే బీసీసీకి సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించి ఈరోజు బీసీసీ అదేవిధంగా ఎస్సీ కులాలకు సంబంధించిన ఇద్దరు వర్గాల మధ్య గొడవలు పంచాయితీ తారతమ్యాలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ మా అన్నదమ్ములు లాంటి మా మధ్యలో గొడవలు పెట్టే కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందంటూ ఒక విధంగా రాజకీయ పార్టీల పైన విమర్శలు చేయడం జరుగుతుంది. అయితే అసలు ఇన్ని రోజుల పాటు పోస్ట్ పోన్ చేసినటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాల నేపథ్యంలో ఇప్పుడే ఎందుకు నోటిఫికేషన్ వచ్చింది? ఇది కేవలం రాజకీయ ప్రలోభాల కోసమా, లేదంటే ఈ పరిషత్ ఎన్నికల, లేదంటే రాజకీయ నాయకుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుక, లేదంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసమా? ఎందుకు ప్రధానంగా అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్, అదేవిధంగా ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే మిత్రులు ఉన్నారో ఓట్లు అవసరం, గ్రామాలకు సంబంధించి ఓట్లు అవసరం కాబట్టి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలందరి నుంచి దరఖాస్తులు తీసుకుని పరిషత్ ఎన్నికల వరకు ఈ దుకాణాలను కేటాయించకుండా వాళ్ళ ఓట్లు మూకుమ్మడిగా దండుకునేందుకు అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రల, లేదంటే మండల పరిధిలోని ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అనుచర వర్గానికి మేలు చేసేందుకు మున్సిపాలిటీ పరిధితో పాటు మండల పరిధిలోని వ్యక్తులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాలు కల్పించడం జరిగిందా అన్న చర్చ అనేది కొనసాగుతుంది. అసలు ఈ సెటర్స్ నిర్మించి చాలా ఏళ్ళ ఇది నిర్మించి, కానీ ఇన్నేళ్ల పాటు నోటిఫికేషన్ రాలే, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ప్రధాన చర్చ. అంటే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దళిత సోదరులు కానీ బహుజన వర్గాలు కానీ అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిషత్ ఎన్నికల్లో భారీగా ఓట్లు దండుకోవాలనే ఒక కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే ఇన్నాళ్లకు కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ వేయచ్చు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు పూర్తయినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తయి ఇప్పుడు పరిషత్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇందులో అనేక కోణాలు అనేది దళిత కుటుంబాల్లోని ఎవరైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ ప్రశ్నలను సంధించడం జరుగుతుంది. అసలు ఈ ఎస్సీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి స్టోరీ ఏంది, దీంట్లో జరుగుతున్న పరిణామాలు ఏందనేది ఒకసారి చూద్దాం. అసలు ఎప్పుడు ఇది పూర్తయింది, ఎందుకు ఇన్నేళ్ళు పూర్తయినా కానీ ఈ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ సంబంధించిన సెటర్స్ ని ఎందుకు పంపిణీ చేయలేదు? కల్వకుర్తి ఎస్సీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎస్సీ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్ లో మొత్తం ఎన్ని దుకాణాలు అంటే మిత్రులారా 31. దీంట్లో 10 సెటర్స్ ని
10 సెటర్స్, 10 సెటర్స్ ఎస్సీ కాంప్లెక్స్ లో మొత్తం 31 సెటర్స్. దీంట్లో 10 సెటర్స్ ని మొదటనే కట్టడం జరిగింది మిత్రులారా. మొదట్లో చాలా ఏళ్ల క్రితం కట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 21. టోటల్ గా ఇప్పుడున్నది 31 సెటర్స్. టోటల్ ఇప్పుడున్నాయి 31 సెటర్స్. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎస్సీ కాంప్లెక్స్ భవనం, ఇక్కడ ఎస్సీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి సెటర్స్ ఎందుకు నిర్మించడం జరిగిందో ఒకసారి దీన్ని చూద్దాం. దీన్ని అనుకున్నటువంటి చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం మిత్రులారా. ప్రధానంగా ఇక్కడ ఏమున్నది అంటే మిత్రులారా, గతంలో హాస్టల్ ఉన్నది మిత్రులారా. హాస్టల్ ఉన్న ఈ నేపథ్యంలో హాస్టల్ నిర్వీర్యమైన క్రమంలో ఇక్కడ బాలికలకు సంబంధించినటువంటి, ఎందుకంటే బస్ స్టాండ్ పక్కనే ఉంది కాబట్టి రక్షణ ఉంటుంది కాబట్టి గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది మిత్రులారా. డిగ్రీ కాలేజ్, గర్ల్స్ కు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం నడిచిన అనంతర పరిణామాల నేపథ్యంలో సర్వే నెంబర్ 99, కల్వకుర్తిలో సర్వే నెంబర్ 99. సర్వే నెంబర్ 99 అంటే గుర్తొస్తేనే ఏం గుర్తొస్తుంది అంటే అవినీతి అక్రమాలకు ఈ సర్వే నెంబర్ అడ్డా. అనేక మంది కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు, రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకుల తొత్తులు, అనేక మంది 99 సర్వే నెంబర్ లో ప్లాట్లను ఆక్రమణలకు గురి చేయడం జరిగింది. ఈ 19 సర్వే అంటేనే అక్రమాల పుట్టగా దాన్ని మార్చేయడం జరిగింది. అయితే ఎస్సీ కాంప్లెక్స్ ప్రస్తుతం నిర్మించినటువంటి ఎస్సీ సెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెటర్స్ నిర్మించిన స్థలంలో గతంలో హాస్టల్ ఉన్న క్రమంలో హాస్టల్ స్థానంలో ఈ డిగ్రీ కాలేజీ నిర్మించాలని ప్రయత్నం జరిగిన డిగ్రీ కాలేజీ 99 సర్వేలో ఏర్పాటు చేద్దాం. 99 సర్వేలో ఎవరైతే భూములు కోల్పోయిన దళిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కావాలనే కోణంలో ఈ బస్ స్టాండ్ పక్కలే ఉన్నటువంటి ఈ స్థలంలో ఎస్సీ కాంప్లెక్స్ అంటే సెక్టర్స్ నిర్మించి ఎస్సీ ప్రకుటుంబాల కనుక కేటాయిస్తే ఆర్థికంగా వ్యాపార పరంగా నిలదొక్కుంటారని చెప్పి అనేక మంది ఉన్నారు దీంట్లో మిత్రులారా. దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందంటే ప్రధానంగా అప్పుడున్నటువంటి మంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి జూపల్లి పాత్ర ఉంది. మాజీ ఎంపీ స్వర్గీయ ఎంపీ మందా జగన్నాథం ఉంది. మాజీ ఎంపీ మందా జగన్నాథం పాత్ర ఉంది. మందా జగన్నాథం. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాత్ర ఉంది. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది మిత్రులారా. ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం దీంట్లో ఉంది మిత్రులారా. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా కిష్టారెడ్డి పాత్ర తన వంతు, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పాత్ర ఉంది. ఇవందరూ ఎవరికి వారు నాయకులందరూ ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ అంటే అప్పుడున్నటువంటి సీఎం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా దీంట్లో ఉంది మిత్రులారా. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆయన అనుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి కలెక్టర్ ఉదయ్ కుమార్, కలెక్టర్ కూడా దీనికి ఉదయ్ కుమార్ నాగర్కర్నూలు కలెక్టర్ ఉదయ్ కుమార్ కూడా మొట్టమొదటి కలెక్టర్ ఈయన పూర్తిగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఈయన కొప్పుల ఈశ్వర్ కూడా ఎస్సీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం సహకరించడం జరిగింది. మొదట 10 సెటర్స్ నిర్మించడం జరిగింది మిత్రులారా. 10 సెటర్స్ నిర్మించిన తర్వాత మళ్ళీ ఇవి చాలా దళిత సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేలు జరగాలని కోణంలో వాళ్లకు మరిన్ని కేటాయించడం జరిగింది. అయితే ముందస్తుగా నిర్మించినటువంటి సెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్రెడీ సెటర్స్ ని ఉద్యామి, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యామి యాప్ ద్వారా గతంలో సెటర్స్ కూడా 10 సెటర్స్ అనేక మంది ఏవైతే దళిత కుటుంబాలకు సంబంధించిన సోదరులు ఉన్నారో 10 మందికి కేటాయించడం జరిగింది మిత్రులారా. కేటాయించినటువంటి వీటిని మళ్ళీ రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త జీవో తీసుకొచ్చి మా వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం నడుస్తుందంటూ మనము తెలుసుకోవచ్చు. ఆ జీవోకు సంబంధించిన వ్యవహారాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే జీవోలో ఉన్న నిబంధనలు, ఆ నిబంధనలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాంప్లెక్స్ కు సంబంధించినటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో 31
దుకాణాలకు సంబంధించి 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖున ఒక ప్రకటన రావడం జరిగింది మిత్రులారా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ నుంచి నాగరికల నుంచి ఒక ప్రకటన రావడం జరిగిందంటూ ఒక పత్రికా ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది 23వ తారీఖున. అసలు ఇందులో ఏముంది అనేది ఒకసారి చూద్దాం మిత్రులారా. విషయం ఏముంది అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఈ దుకాణాలకు సంబంధించి వెలువడినటువంటి ప్రకటనలో ప్రధానంగా ఉన్నది ఏంటి, దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అనేది ఒకసారి ప్రధానంగా మనం చూస్తే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ ఎస్సీ కాంప్లెక్స్ సంబంధించిన 31 దుకాణాలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులను ఎంపిక చేసే క్రమంలో కొన్ని నిబంధనలు రూపొందించడం జరిగింది. ఆ నిబంధనలు ఏంటి తదితర అంశాలకు సంబంధించిన వ్యవహారాలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలు తీసుకురావడం జరుగుతుందంటూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన నేతలు పేర్కొనడం జరుగుతుంది. ఈ క్రమంలో బీసీసీకి సంబంధించినటువంటి క్రిస్టియన్లు ఎవరైతే చేరడం జరిగిందో ఎస్సీ నుంచి బీసీసీకి ఎవరైతే మారడం జరిగిందో వారు కూడా దరఖాస్తు చేసుకోవాలనే కోణంలో దీంట్లో ఒక ప్రకటన రావడం జరిగింది. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు పేర్కొంటుండగా మేము కూడా ఎస్సీలమే, గతంలో ఎస్సీలమే కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా దాంట్లో మాకు భాగస్వామ్యం ఉంటుంది, మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటూ బీసీసీకి సంబంధించి ఎవరైతే చేరడం జరిగిందో ఆ కులాల్లో వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలోనే ప్రధానంగా ఈ వచ్చిన నిబంధనలు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే ఇందులో వచ్చిన నిబంధనలు ఏంటి అంటే ప్రధానంగా ఇది షెడ్యూల్ కులాల దుకాణాల సముదాయం కల్వకుర్తి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల దుకాణాల సముదాయంలోని 31 దుకాణాలకు సంబంధించి స్టైర్ కేసులు అనగా S1, S2, S3, S4 గా విభజించడం జరిగింది. ఈ దుకాణాలు అద్దె ప్రాతిపదికన కేటాయించడం జరుగుతుంది. ఇది ఎవరెవరికి కేటాయించడం జరుగుతుందంటే ఎస్సీ సోదరులకు, అదేవిధంగా బీసీసీ కులంలో ఉన్నటువంటి సోదరులకు, నిరుద్యోగ యువతులకు కేటాయించడం జరుగుతుంది. అయితే దీంట్లో కూడా వయసు పరిమితి కూడా కేటాయించడం జరుగుతుంది. ఇది ఏంటి తదితర అంశాలకు సార్ చూస్తే దీనికంటే మిన్నగా కల్వకుర్తికి సంబంధించిన మున్సిపాలిటీ కేటాయించాల్సినటువంటి దుకాణాలు మండల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన దళిత కుటుంబాలకు సంబంధించి కూడా కేటాయించవచ్చు, వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కొత్త నిబంధన తెచ్చిన క్రమంలో గతంలో కల్వకుర్తి మున్సిపాలిటీలో వచ్చినటువంటి ఈ నిబంధనలు గతంలో ఏవైనా వేరే పట్టణాలు కానీ మున్సిపాలిటీలో ఇలాంటి నిబంధనలు అమలు చేయడం జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదంటే కల్వకుర్తిలోనే ఎందుకు ఈ విధంగా అమలు చేయడం జరుగుతుంది, దీనికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ప్రధాన కారణమా అంటూ ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చలో భాగంగా అనేక విషయాలు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అవి ఏంటి అనేది ఒకసారి ఉన్నాయంటే ఇలా నిబంధనలు ఇందు మూలంగా కల్వకుర్తి మున్సిపాలిటీ మండల పరిధిలోని నివసిస్తున్నటువంటి ఎస్సీ అదేవిధంగా ఎస్సీ కులములకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువకులకు తెలియజేయనిది ఏమనగా కల్వకుర్తి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల దుకాణాల సముదాయంలోని 31 దుకాణములు మరియు స్టైర్ కేసులు అనగా S1, S2, S3, S4 దుకాణాలు అద్దె ప్రాతిపదికన కేటాయించుటకు చదువుకున్న ఎస్సీ అదేవిధంగా బీసీసీ కులములకు చెందిన నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులు కోరడం జరుగుతుందంటూ పేర్కొంటున్నారు. కావునాటి దుకాణాలలో స్వయం ఉపాధి పథకం స్థాపించి దాని ద్వారా జీవనోపాధి పొందడానికి ఆసక్తి గల ఎస్సీ బీసీసీ చదువుకున్న బీసీసీ కులానికి చెందినటువంటి చదువుకున్న నిరుద్యోగ యువకులు తమ కులము, ఆదాయం, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు విద్యార్హత ధృవపత్రం 10th క్లాస్ ధృవపత్రం ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం నందు మార్చి 10వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలంటే సందర్భంగా వారు కోరడం జరిగింది. ఇందులో నిబంధనలు ఏమున్నాయని ఒకసారి చూస్తే ప్రధానంగా 8 నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూస్తే అభ్యర్థి ఖచ్చితంగా ఎస్సీ లేదంటే బీసీసీ కులానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. కల్వకుర్తి మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి యొక్క వయసు దీంట్లో నిర్దిష్టం ఉంది. 21 నుంచి 45 ఏళ్ల వయస్కులు మాత్రమే ఆ దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి వార్షిక ఆదాయం మున్సిపాలిటీలో అయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతం విలేజ్ అయితే 1,50,000 మించరాదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి కనీస విద్యార్హత 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, నిరుద్యోగి అయి ఉండాలి. అభ్యర్థి స్థాపించే పథకంలో అనుభవం ఉన్న వారికి ప్రాముఖ్యత ఇవ్వబడును.
ప్రస్తుతం షెడ్యూల్ కులాల షాపింగ్ కాంప్లెక్స్ దుకాణంల అద్దె విలువ నెలకి 8,000 రూపాయలు నిర్ణయించడం జరిగినట్లు కమిటీ సభ్యులు నిర్ణయించడం జరిగినట్లు పేర్కొన్నారు. ఇట్టే దుకాణంలో భవిష్యత్తులో ఇతరులకు అద్దెకు గాని లీజు గాని ఇచ్చినచో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దుకాణాన్ని ఇచ్చిన అగ్రిమెంట్లను రద్దు చేయడం జరుగుతుంది. ఇట్టి ప్రకటనను మరి జిల్లా కలెక్టర్ అదేవిధంగా చైర్మన్ లేదంటే జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ నాగర్ కర్నూలు జిల్లా గారి ఆదేశం ప్రకారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయుటకు మరియు అదేవిధంగా వాయిదా వేయుటకు జిల్లా కలెక్టర్ చైర్మన్ కి అధికారం ఉంది అంటూ కార్యనిర్వాహక సంచాలకులు నాగర్ జిల్లాకు సంబంధించిన అధికారి సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చిందా? ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం ఏసీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఈ సెటర్స్ నిర్మాణం అనేది పూర్తి కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పైబడింది. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు ఇవ్వలేదు. సర్పంచ్ ఎన్నికలు గానీ, ఎంపీటీసీ లేదంటే ఈ మున్సిపల్ ఎన్నికలు గానీ, ఎమ్మెల్యే ఎన్నికలు ముగిన తర్వాత 2 ఏళ్లు పూర్తయినా ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికవడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించిన యువతీ యువకులు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పోటీ తేవడం జరుగుతుంది. మా వర్గాల మధ్య మా కులాల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతున్నట్టు ఒక వర్గానికి సంబంధించిన వాడు పేర్కొంటుండగా మండలంలోనే అందరికీ కేటాయిస్తే మంచిదే కదా, మేము వేరే వ్యక్తులం కాదు కదా అనే కోణంలో మండలానికి సంబంధించిన వ్యక్తులు మరోవైపు పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నటువంటి విధానంతో ఇప్పుడు ఈ 31 సెక్టర్స్ కు సంబంధించి లక్కీ డ్రిప్ ద్వారా ఇప్పుడు అభ్యర్థులని ఎవరైతే అర్హులని ఎంపిక చేయడం జరుగుతుందనే కోణంలో ప్రచారం నడుస్తుంది. నిజంగా నిబంధనల ప్రకారం ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నిజమైన అర్హులకు రావాలి. దాంట్లో కూడా ఈ కేటాయింపు ఏ విధంగా ఉండాలి అంటే ప్రధానంగా ఉన్నటువంటి 31 సెక్టర్స్ లో ఏ విధంగా కేటాయించాలి అంటే మొత్తం సెక్టర్స్ 31. ఈ 31లో హ్యాండిక్యాప్ ఉంటారు, ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళు హ్యాండిక్యాప్. వీళ్ళు పాపం ఏం పని చేసుకోలేరు. వాళ్ళకి ఇక్కడ ఒక సెటర్ కనుక కేటాయిస్తే, వాళ్ళకి సెటర్స్ కేటాయిస్తే వీళ్ళకు ప్రధానంగా ఈ హ్యాండిక్యాప్ ఉన్నవారు, ప్రత్యేక అవసరం ఉన్న వారికి మహిళలకు సెటర్స్ కేటాయించాలి. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లో 33%, భవిష్యత్తులో 50% చేరబోతున్నారు. మరి వాళ్ళు వ్యాపార పరంగా కూడా నిలదొక్కుకోవాలి. దళిత కుటుంబాల్లో దళిత కులాలకు సంబంధించిన యువతి యువకులు వెనుకబడడం కాదు, దాంట్లో మహిళలు మరింత వెనుకబడ్డారు. కాబట్టి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గంలో మాదిగ సోదరులు అదేవిధంగా మాల సోదరులు ఉంటారు. కాబట్టి దీంట్లో చెరిసగం మిగిలినటువంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో చెరిసగం కనుక కేటాయిస్తే ఎక్కడ కూడా గొడవ ఉండదు. కాబట్టి ఈ గొడవ ఉండకుండా మా మధ్యలో మమ్మల్ని చిచ్చు పెట్టకుండా అనేక నిబంధనలు తీసుకొచ్చి ఈ రోజు మా మధ్య చిచ్చు పెట్టే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో, గతంలో తెలగపల్లిలో కేటాయించిన, నాగర్ కర్నూలులో కేటాయించిన, మామనార్లో కేటాయించిన, లేదంటే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో గానీ ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఎస్సీ కాంప్లెక్స్ సెక్టర్స్ నిర్మించి ఏ నిబంధనల ప్రకారం సెక్టర్స్ కేటాయించడం జరిగిందో దళిత కుటుంబాలకు, దళిత యువతి యువకులకి, చదువుకునే యువతులకి అవే నిబంధనలు కలుగుకుర్తి మున్సిపాలిటీలో అమలు చేయాలి తప్ప కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇక్కడ మా అన్నదమ్ములు లాంటి మా దళితుల మధ్య గొడవలు మీరు రాజేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలనుకుంటే, మా మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే సహించేది లేదు. ఆ విధంగా కుట్రలకు తంత్రాలు చేసి రాజకీయ పార్టీలను ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదుర్కొంటాం. వాళ్ళు చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పైన ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఈ విధంగా మా దళిత కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఏ రాజకీయ పార్టీని కూడా మేము సహించేది లేదు. మా అన్నదమ్ముళ్ళు అంటే మా ఎస్సీ కుటుంబాల్లో, మా ఎస్సీ కుటుంబాలైనటువంటి మాలా మాదిగ కుటుంబాల మధ్య మీరు కనుక గొడవ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా, అది అధికార పార్టీ కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ కానీ, అగ్రవర్ణ కులాల పార్టీలే అన్ని. కాబట్టి మీ అగ్రవర్ణ కులాలు చేసినటువంటి కుట్రల కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో బహుజనుల పైన, అది దళిత కుటుంబాల పైన ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏ విధంగా కుట్రల కుతంత్రాలు చేయడం జరుగుతుందో ఆ కుట్రలన్నింటిని కూడా పటాపంచలు చేస్తూ సమాజాన్ని మరింత జాగృత పరుచుతూ ఈ సమాజంలో చేస్తున్నటువంటి మీ అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ చేస్తున్న కుట్రల కుతంత్రాలు, ఈ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి మేము ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తూ మా పైన కుట్రలు పడితే సహించేది లేదు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మా ఓటు బ్యాంక్ రాజకీయాలు కావచ్చు, లేదంటే మమ్మల్ని
విడగొట్టి మీరు లాభం పొందాలనుకుంటున్నారో, ఎస్సీ కాంప్లెక్స్ విషయంలో ఖచ్చితంగా మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఏ విధంగా అయితే కాంప్లెక్స్ సెంటర్స్ కేటాయించడం జరిగిందో అవే నిబంధనల ప్రకారం కేటాయించాలి. కానీ కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తాం, మా వర్గాల మధ్య గొడవలు పెడతామంటే సహించేది లేదు, తస్మత్ జాగ్రత్త నాయకుడా అంటూ ఈ సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన కల్వకుర్తి నేతని ఈ సందర్భంగా ప్రజలు, ఈ దళిత కుటుంబాలకు సంబంధించిన నేతలందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మాకు కావాల్సింది మా ఒక్క వ్యక్తిగతంగా లభించే సెక్టర్స్ కాదు, మా వర్గాలన్నింటినీ కూడా అది మహిళల్లో పేదలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే మా వర్గాల్లోని నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరాలి తప్ప అధికార పార్టీకి సంబంధించిన నేతలు వాళ్లకు తొత్తులు వాళ్ళ అంచనలకు మేలు చేసే విధంగా ఈ కుట్రల కుతంత్రాలు చేస్తే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదు అంటూ ఈ సందర్భంగా వాళ్ళంతా హెచ్చరించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ సెటర్ల ఏర్పాటు కోసం సహకరించినటువంటి అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఎండి అయినటువంటి ఆనంద్ కుమార్ 50 లక్షలు మంజూరు చేయడం కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్థలానికి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎస్సీ సెటర్స్ కేటాయించేందుకు సహకరించినటువంటి అప్పటి కలెక్టర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కళ్ళు కన్న విధంగా వాళ్ళు సహకరించిన విధంగా నిజంగా దళిత కుటుంబాలకు నిజమైన అభ్యర్థులకు మేలు జరగాలంటే ఖచ్చితంగా ఏజ్ గ్రూప్ను కూడా ఖచ్చితంగా తొలగించాలి, ఏజ్ నిబంధనలు తొలగించాలి. దీనికి కారణం ఏంటంటే ఏళ్ల క్రితం ఎస్సీ సెటర్స్ కేటాయించాలని చెప్పి అప్పుడు పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు నిబంధనల ప్రకారం ఏదైతే అంటే అంత ఏళ్లలో వారి అర్హులు వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ సెటర్స్ ఏర్పాటు కోసం పోరాటం చేసిన వ్యక్తులకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు కేటాయించిన విధంగా మహిళలకు ఖచ్చితంగా వారికి ఆర్థిక స్వావలంబన లభించాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాపాలన కాబట్టి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి జనాభా ప్రాతిపదికన మహిళలకు కూడా సరైన విధంగా సెటర్స్ కల్పించడం, అదేవిధంగా వికలాంగులకు కూడా సెటర్స్ లో అవకాశం కల్పించి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించిన దళిత కుటుంబాలన్నీ కూడా యువజన సంఘాలన్నీ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం నడుచుకుంటూ అన్ని వర్గాలకు సంబంధించి మేలు చేసే విధంగా ఎలాంటి కుట్రల కుతంత్రాలకు తావు లేకుండా ఎస్సీ కార్పొరేట్ సంబంధించిన సెక్టర్స్ ఏర్పాటు చేసేందుకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఇందులో చొరబడకుండా, ఇందులో ప్రలాభాలకు లేదంటే ప్రేరణలు పోకుండా మాకు సంబంధించిన సెక్టర్స్ కాబట్టి మా వర్గానికి సంబంధించిన వ్యక్తులు నిర్ణయించుకునే విధంగా ఎలాంటి తారతమ్యం లేకుండా అది డ్రిప్ ద్వారా, లక్కీ డ్రిప్ ద్వారా లేదంటే వివిధ మార్గాల ద్వారా మాకు మాత్రమే స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు కల్పించే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ నాయకులు సహకరించాలంటే ఈ సందర్భంగా ఈ ఎస్సీ వర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు, విద్యావంతులు, మేధావులు వీరందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.